సత్యమూర్తి గారు, ఈ 5 ఏళ్ల పాలనలో, జగన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో ఇప్పటి వరకు మనం చూసాం. ఆలయాలపై దాడులు జరిగాయి, అలాగే దళితులపై జరిగాయి. ఇప్పుడు తాజాగా చూసుకుంటే అర్చకులపై కూడా దాడి జరిగింది. ఇంకా మరొక ఘటన మాచర్లలో ఎస్ఐ సర్వీస్ రివాల్వర్తో సామాన్య ప్రజలను కూడా బెదిరించే పరిస్థితి మనం చూస్తున్నాం. ఓ పక్కేమో ఎన్నికల కోడ్ అమల్లో ఉంది, 144 సెక్షన్ విధించామని చెప్పి ఈసీ చెప్తోంది. అయినా కూడా పోలీసులు అని చెప్పుకునే వైసీపీ కార్యకర్తల ఆగడాలు మాత్రం ఆగట్లేదు. సో ఎలా చూడొచ్చు అంటారు? అంటే మొత్తం ఈ 5 సంవత్సరాల్లో వైసీపీ పాలనలో జరిగిన దాడుల గురించి చెప్పుకోవాలి అంటే మీరు పెట్టిన అరగంట సరిపోదు. కనీసం ఒక 2-3 రోజులు మాట్లాడుకుంటే తప్ప కొన్ని విషయాలను మనం చర్చించలేము. అన్ని దాడులు జరిగినాయి. అంటే ఒక వర్గం కాదు, సమాజంలో ఉన్న అన్ని కులాల మీద, అన్ని మతాల మీద, అన్ని ఆదాయ వర్గాల మీద, సమస్త జనాల మీద దాడులు జరిగినాయి. అసలు ఇది మామూలుగా చెప్పుకోవాలంటే కరోనా సమయంలో మాస్క్ అడిగిన డాక్టర్ సుధాకర్ దగ్గర నుంచి చరిత్ర మొదలుపెట్టాలి. చరిత్ర మొదలుపెట్టి ఈ రోజున కాకినాడలో ఒక అర్చకుడిని దారుణంగా హింసించి చితగొట్టిన సంఘటన వరకు మనం చూసుకుంటే అసలు మనం ఒక నాగరిక సమాజంలో ఉన్నామా లేదా, అనాగరిక సమాజంలోకి వెళ్ళిపోయామా అనే ఒక అభిప్రాయం అయితే కలుగుతుంది. అంటే ఈ తరహా దాడులు మీరు అడగచ్చు, ఇన్ని దాడులు ఎందుకు జరుగుతున్నాయండి అని మీరు అడగచ్చు. అంటే ఇన్ని దాడులు ఎందుకు జరుగుతున్నాయి అంటే పోలీసు వ్యవస్థ సరిగ్గా పని చేయకపోవటం వల్ల జరుగుతున్న దాడులు ఇవి. అంటే ఒకవైపేమో అరాచక శక్తులు అధికారంలో ఉండటం, ఇంకొక వైపేమో పోలీసులు తమ విధి నిర్వహణని సరిగ్గా నిర్వర్తించకపోవటం. ఈ 2 కారణాలతోటి ఇప్పుడు సమాజంలో ఫ్యాక్షనిస్టులు ఉంటారు, ముఠా తగాదాలు చేసేవాళ్ళు ఉంటారు, రౌడీ షీటర్లు ఉంటారు, వీధి రౌడీలు ఉంటారు, పిక్ పాకెటర్లు ఉంటారు, అందరూ ఉంటారు, ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. పోలీసులు కూడా మరి వాళ్ళ పని వాళ్ళు చేయాలి కదా. ఇక్కడ ఏంటి అంటే మొన్న విజయవాడలో చూసాం, ఒక బ్లేడ్ బ్యాచ్ పోలీసుల మీదే దాడి చేసింది విజయవాడ బస్ స్టాండ్లో. అంటే ఏంటి అంటే ఈ అసాంఘిక శక్తులేమో తమ పనులు తాము చేసుకుంటున్నాయి. తమ పని చేయాల్సిన, అంటే తమ ఏదైతే దేనికోసమైతే ఉద్యోగాల్లో చేరామో ఆ విధి నిర్వహించాల్సిన పోలీసు మాత్రం వాళ్ళ విధులు వాళ్ళు నిర్వర్తించట్లేదు. అందువల్ల సమాజంలో ఇన్ని నేరాలు జరుగుతూ ఉన్నాయి. ఈ నేరాలు అంటే మహిళల మీద అత్యాచారాలు, ఇవి మాదక ద్రవ్యాలు స్మగ్లింగు, మాదక ద్రవ్యాలు తీసుకొని ఆడపిల్లల మీద అత్యాచారాలు చేయటం, ఇటువంటివన్నీ. ఆఖరికి మనం చూస్తే మీడియా మీద కూడా దాడులు. మీడియా వ్యక్తి ఎవరో ఒక ఫోటోగ్రాఫర్ వెళ్ళి ఫోటోలు తీయటానికి పోతే రాప్తాడు సిద్ధం సభలో ఆ ఫోటోగ్రాఫర్ని కొట్టిన తీరు చూస్తే అసలు ఈ మాబ్ ఇంత వైలెంట్గా ఎందుకు తయారవుతున్నది అని ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకు తయారవుతున్నది? మద్యం, మాదక ద్రవ్యాలు, ఇవి విచ్చలవిడిగా సమాజంలో స్ప్రెడ్ కావటంతో పోలీసులు తాము చేయాల్సిన పని తాము చేయకపోవటంతో ఈ దాడులన్నీ జరుగుతూ ఉన్నాయి. ఆ దాడులు చివరికి ఎట్లా వచ్చినాయంటే గుళ్ళోకి జ్వరబడి అక్కడ బ్రాహ్మల్ని కొట్టే స్థాయి వరకు కూడా వచ్చేసినాయి. ఇది ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న వ్యవహారం. ఇంకా మీరు పోలీసుల విధి నిర్వహణ ఎట చేయాలి అంటే దాని మీద ఇంకొక రోజు డిస్కషన్ పెట్టుకోవాలి. పోలీసులు ఇటు చేయొచ్చా? మీరు అడిగినట్టు ఒక సర్వీస్ రివాల్వర్ తీసుకొని చూపించచ్చా? అసలు అటువంటి పనులు చేయొచ్చా? ఎలక్షన్ టైంలో పోలీసులు ఏం చేయాలి అంటే, మేము భద్రతగా ఉన్నాము, మీరు పౌరులందరూ కూడా స్వేచ్ఛగా వచ్చి ఓటు హక్కుని వినియోగించుకొని ప్రజాస్వామ్యాన్ని కాపాడండి అని సందేశం ఇస్తూ పోలీసులు ప్రతి గ్రామంలో, ప్రతి పట్టణంలో కవాతు నిర్వహిస్తారు. అంటే ప్రజలకి మేము భద్రత కల్పిస్తాము
అన్న భరోసా ఇస్తారు. ఇదేంటండి, ప్రజలకి తుపాకులు చూపిస్తూ ఉంటే తుపాకులు చూపించాల్సింది రౌడీ మూకలకి, వాళ్ళకి చూపించాలి. దాడులకు గురి అవుతున్న అర్చకులని కాపాడాలి. ఈ వ్యవస్థ అంతా కూడా చూస్తూ ఉంటే ఒక రకంగా భయం కలుగుతున్నది, ఆందోళన కలుగుతున్నది. భయం ఎందుకు అంటే ఏదో ఫ్యాక్షనిస్ట్ని చూస్తేనో లేకపోతే ఒక హంతకుడిని చూస్తేనో భయం కాదు, పోలీసులను చూస్తే భయం పుడుతున్నది. ఈ తరహా ఇది ఆంధ్రప్రదేశ్లో విస్తరించి